హాయ్, హలో, మీ పేరు? భాను. సో బిగ్ బాస్ చూస్తున్నారా? యా, చూస్తున్నాం. సో ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. మీ ఫేవరెట్ ఎవరు? కళ్యాణ్. ఎందుకు కళ్యాణ్? ఫస్ట్ థింగ్ వచ్చేసి అగ్ని పరీక్ష నుంచి అయితే నేను ఫాలో అవుతున్నాను. కళ్యాణ్ పడాలా ఆర్మీ అని ఫస్ట్ బాగా అనిపిస్తుంది. ఆయన ఫేర్గా ఆడుతున్నాడు అనిపిస్తుంది. మీరు నిజం చెప్పండి, పవన్ కళ్యాణ్ బిగ్ బాస్ సీజన్లో ఫస్ట్ 3 వీక్స్ ఏం చేస్తారో మీరే చెప్పండి. ఆయనకి స్కోప్ రాలేదని నాకు అనిపించింది, బట్ నాకైతే బాగా అనిపిస్తాడు అంతే. స్కోప్ అంత అవకాశం ఇచ్చినా కూడా వేరే అంటే ప్రేక్షకులు అంటున్నారు, నేను కాదు, పులిహోర కలపడానికి వచ్చారని అంటున్నారు. సో దానికి మీరు ఏమంటారు? నో, నాకు అట్లా ఏం అనిపించలేదు, బట్ ట్రూ ఫ్యాన్ అంతే. ఓకే. సో రీతు చౌదరి పవన్ కళ్యాణ్ కెప్టెన్ కాకుండా చేసింది కదా రీతు చౌదరి, దానికి ఏం చెప్తారు? లిటరలీ మోసం చేసిందనే చెప్పొచ్చు. అదే ఆయన జెన్యూన్ ఎమోషన్ చూపించాడు. కొంతమంది అమ్మాయిలు బయట మోసం చేస్తారు, బిగ్ బాస్ హౌస్లో కూడా మోసం చేస్తున్నారు. సో దానిపై మీ అభిప్రాయం ఏంటి? నో కమెంట్స్. ఎందుకు, మీరు అమ్మాయి అన్న? జస్ట్ జోకో. అండ్ వన్ వర్డ్ అబౌట్ పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? సపోర్ట్ పవన్ కళ్యాణ్, తనే గెలవాలనుకుంటున్నాను నేనైతే. రీతు చౌదరి? నో, తనకు అసలు ఓట్ చేయకండి. ఏమో ఓవర్ యాక్షన్ అనిపిస్తుంది, చాలా మంది చెప్తున్నారు అదే. సో ఏ టైంలో ఓవర్ యాక్షన్ అనిపిస్తుంది? అన్ని టైంలో తను ఏడవడంలో చేయడంలో ఏదో తను ఫుటేజ్ కోసం చేస్తుంది అనిపిస్తుంది నాకైతే. ఓకే. సుమన్ శెట్టి గారు బాగా ఆడుతున్నాడు అండ్ తను చాలా మంచిగా ఆడుతున్నాడు, చాలా క్యాలిబర్ ఉంది, బాగుంది. ఓకే. అంటే చాలా వరకు సుమన్ శెట్టి గారు ఫిజికల్ టాస్క్లో చాలా ఇబ్బంది పెడుతున్నారు. సో చూసే వాళ్ళకు చాలా మంది బాధపడుతున్నారు. సో దానికి ఏం చెప్తారు? తనకి చాలా ఫైట్ ఇస్తున్నాడు, కానీ వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు అని నాకు అనిపిస్తుంది. ఓకే. బట్ ఇంకొక విషయానికి వస్తే సిస్టర్, పవన్ కళ్యాణ్ బెడ్ మీద నుంచి తోసేశారు. అంటే టాస్క్ ఒప్పుకుంటా ఇంతకుముందు కూడా చక్రం పట్టుకునేటప్పుడు మెడబట్టి దొబ్బడం, కాలు బట్టి లాగడం. సో ఎంతవరకు కరెక్ట్ అంటారు ఒక పెద్ద ఆయనని, ఒక సీనియర్ ఆర్టిస్ట్ని అలా చేయడం? గేమ్ కదా అంటే అప్పుడప్పుడు అవ్విందేమో, తను కావాలని చేసినట్టయితే అనిపించలేదు మరి. అండ్ సీజన్ కూడా కొద్దిగా ఫేస్ అనేది నవ్వుతూ పెట్టారు, కానీ ఎక్కడ బాధపడుతున్నట్టు చూడలేదు. ఒక హ్యూమన్ బీయింగ్గా ఒక వ్యక్తిని ఒక గేమేనా, సో అలా పెట్టడం కరెక్టే అంటారా? లైవ్ చూస్తే మనకి టోటల్ ఫుటేజ్ వస్తుంది. వాళ్ళు ఇచ్చే 1 అవర్లో మనకి ఎవరైతే కావాలో వాళ్ళదే ఇస్తారు కదా, సో మనం జడ్జ్ చేయలేము దాన్ని బట్టి. సో లైవ్ చూస్తే బాగుంది, అర్థమవుతుంది టోటల్. మీరు పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యారు? పవన్ కళ్యాణ్ అంతే, అది ఆర్మీ రీజన్ అంతే. కాదు అంటే ఇమాన్యుయల్కు చాలా ఓటింగ్ ఉంది ఇప్పుడు, పవన్ కళ్యాణ్ కన్నా దాదాపు 75% ఎక్కువ ఉంది. సో దానికి ఏమని చెప్తారు? నా సపోర్ట్ ఇమాన్యుయల్ కూడా, ఇమాన్యుయల్ పవన్ కళ్యాణ్ ఇద్దరికి. ఎవరు కప్పు కొడతారు? కళ్యాణ్ కొట్టాలని నాకు ఉంది. ఇమాన్యుయల్కి ఎక్కువ ఓటింగ్ వస్తుంది కదా? వస్తుంది, బట్ నా మధ్యలో మారొచ్చు, నా ఒపీనియన్ అంతే. సో ఓవరాల్గా ఏం చెప్తారు కళ్యాణ్ గురించి? ఓట్ వేయండి అంతే, గెలిపించండి అంతే.